Hi students, welcome back to my channel. ఈరోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని 7th problem solve చేద్దాం. 7th problem వచ్చి draw the graphs of the equations x minus y plus 1 equal to 0 and 3x plus 2y minus 12 equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. అంటే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేయాలంట. డ్రా చేసిన గ్రాఫ్స్ నుంచి ఏం కనుక్కోవాలి? వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అండ్ ద ఎక్స్ యాక్సిస్. మనము డ్రా చేసిన లైన్స్ ఎక్స్ యాక్సిస్ కలిపి ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుందంట. ఆ ట్రయాంగిల్ షేప్ యొక్క వర్టిసెస్ ఏమి, ఇంకా ఏం చేయాలి? అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజియన్. ఆ ట్రయాంగులర్ రీజియన్ వస్తుందన్నాను కదా, ఆ ట్రయాంగులర్ రీజియన్ని షేడ్ కూడా చేయాలంట. ఓకే, చేద్దాం రండి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? x minus y plus 1 equal to 0, తర్వాత 3x plus 2y minus 12 equal to 0 రెండు ఈక్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఫస్ట్ మనము గ్రాఫ్స్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క బాక్స్లో వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్, దీనికి ఒక బాక్స్ వేద్దాం. నేనైతే ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు 2 వాల్యూసే తీసుకుంటాను. లేదు మాకు ఇంకా చాలా క్లియర్గా రావాలి గ్రాఫ్ అనుకుంటే మీరు ఒక 4-5 వాల్యూస్ -2, -1, 0, 1, 2, 3, 1, 2 అలా 5 తీసుకోవచ్చు. నేనైతే జస్ట్ 2 వాల్యూస్ తీసుకుంటాను. ఎక్స్ ఒక దాంట్లో ఎక్స్, వై ఏమొస్తుంది ఇక్కడ నుంచి? వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని వస్తుంది. సో వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1. ఫస్ట్ దాంట్లో x0, నెక్స్ట్ దాంట్లో y0. నా x0 పెడితే y వాల్యూ ఏమొస్తుంది? x0 పెడితే y ఈక్వల్స్ టు 1. సిమిలర్లీ దీంట్లో y0 పెడితే x వాల్యూ ఏమొస్తుంది? y0 పెడితే ఇట్ సైడ్ -1 అవుతుంది, -1. ఓకే, సిమిలర్గా 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. దీనికి కూడా బాక్స్ వేద్దాం. ఫస్ట్ దాంట్లో ఎక్స్, వై ఏమొస్తుంది చూడండి ఇక్కడ నుంచి? 2y ఈక్వల్ టు 12 మైనస్ 3x, వై ఈక్వల్ టు 12 మైనస్ 3x/2, వై ఈక్వల్స్ టు 12 మైనస్ 3x/2. ఎరేస్ చేసేద్దాం. ఫస్ట్ దాంట్లో x0, సెకండ్ దాంట్లో y0. నా x0 పెడితే y వాల్యూ, x0 పెడితే y వాల్యూ ఏమొస్తుంది? 12/2 అవుతుంది, y వాల్యూ 6 అవుతుంది. సిమిలర్లీ y వాల్యూ 0 పెడితే, ఇక్కడ y వాల్యూ 0 పెట్టాను, ఏమవుతుంది? 3x ఈక్వల్ టు 12 అటు సైడ్ పోతుంది, 12 అవుతుంది. x ఈక్వల్ టు 12/3 అంటే 4. కావాలంటే నేను డైరెక్ట్గా చేస్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడ సాల్వ్ చేసి ఎక్కడైనా రఫ్ ప్లేస్లో మీరు సాల్వ్ చేసి కరెక్ట్గా రాయండి. జస్ట్ నోట్తో ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి. సాల్వ్ చేసుకొని కావాలంటే రఫ్ వర్క్లో కరెక్ట్ వాల్యూస్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టూ టేబుల్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలి. ఎక్స్ డాష్, వై డాష్ 0. మనకి ఏమేమి వాల్యూస్ కావాలి? ఎక్స్ మ్యాక్స్ వాల్యూ 4, వై మ్యాక్స్ వాల్యూ 6. ఇవన్నీ చిన్న వాల్యూసే, సో 1 తీసుకుందాం. 1 స్కేల్తోనే 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. -1, -2, -3, -4, 5. -1, -2, -3, -4, -5. స్కేల్ రాసేయండి ముందుగానే. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇది స్కేల్ అయిపోయింది. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్, x0 ఉన్నప్పుడు y వాల్యూ 1, x0 ఉన్నప్పుడు y వాల్యూ 1. సిమిలర్లీ x -1 అయినప్పుడు y వాల్యూ 0, x -1 అయినప్పుడు y వాల్యూ 0. ఇది ఒక లైన్. దీని మీద రిప్రజెంట్ చేయండి.
ఆ లైన్ నేమ్ x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, x 0 ఉన్నప్పుడు y వాల్యూ 6, x 0 ఉన్నప్పుడు y వాల్యూ 6, x 4 ఉన్నప్పుడు y వాల్యూ 0, x ప్లస్ 4 ఉన్నప్పుడు y వాల్యూ 0. దీన్ని ఇంకొక కలర్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర ఇవి జాయిన్ అయ్యి చూసారా, ఇది చూడండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ మనము ఇది ఏం చేసాం, ఓకే దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఇది ఏం లేనిది 3x ప్లస్ 2y మైనస్ 12, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 అనే లైన్ ఇది. ఇప్పుడు ఈవెన్ మనం పాయింట్స్ రాసినా కూడా బెటర్ దాన్ని ఒక వర్టిసిస్ టైప్లో పెట్టండి. ఈవెన్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పలేదు, ఇలా పెడితే కొంచెం క్లియర్గా ఉంటుంది, ఈవెన్ వెరిఫై చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం పెట్టాము మనము 0,1, ఇది 0,1, నెక్స్ట్ -1, 0, ఇది -1, 0, ఇక్కడ 0,6, 0,6, ఇది 6, ఇది 4,0, 4,0. ఇప్పుడు నేను x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పాను, x వాల్యూ కావాలంటే ఇచ్చిన ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్ నుంచి మనము కిందికి రావాలి, x యాక్సిస్ సైడ్కి రావాలి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అది x వాల్యూ, x ఈక్వల్ టు 2. తర్వాత ఎక్కడైతే yకి వస్తుందో ఆ పాయింట్ నుంచి y యాక్సిస్ దగ్గరికి రావాలి. నాకైతే ఇక్కడ కొంచెం మధ్యలోకి వస్తుంది యాక్చువల్గా, అది 3కి మీరు గ్రాఫ్లో రాస్తే కరెక్ట్ 3కి వస్తుంది. అది అప్పుడు ఏమి ఈ పాయింట్, ఫస్ట్ x తర్వాత y 2,3 ఆ పాయింట్ ఇది. ఓకే, ఇది మనం ఫస్ట్ ఏం చేసాం, గ్రాఫ్ డ్రా చేసేసాం. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ఏమన్నారు, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ డ్రా చేసేసాం. తర్వాత డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసిస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అండ్ ద x యాక్సిస్. ఈ లైన్స్ని యూజ్ చేసుకొని, ఇది x యాక్సిస్, ని యూజ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏదేది ఇది. ఓకే, కావాలంటే నేను గ్రీన్తో చేస్తాను. ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది యూజింగ్ అవర్ లైన్స్ అండ్ x యాక్సిస్. ఓకే, దానికి ఏం చేయాలంట, వర్టిసిస్ డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసిస్ ఆఫ్ ద ట్రయాంగిల్. వర్టిసిస్ ఏవి, ఇక్కడ ఒకటి ఉంది అంటే దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం, దీన్ని C అనుకుందాం. వర్టిసిస్ ఆఫ్ ద ట్రయాంగిల్ R అని A ఏమి -1, 0, B ఏమి 2, 3, C ఏమి 4, 0. ఇవి వర్టిసిస్ ఆఫ్ ద ట్రయాంగిల్ రాసేసాం. తర్వాత అండ్ షేడ్ ద ట్రయాంగిల్ రీజియన్. ఏం చేయాలంట, షేడ్ చేయాలంట. ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, దీన్ని షేడ్ చేయాలంట. నేను బ్లాక్తో షేడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన దాంతో అంటే వేరే కలర్తో చేయండి, కొంచెం అంటే చూడడానికి బాగుంటుంది. షేడింగ్ వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కొంతమంది పెన్సిల్తో ఇలా చేస్తారు, కొంతమంది షేడింగ్ని జస్ట్ లైన్స్ ఎట్లంటే చేయొచ్చు. కానీ మనకు మెయిన్ ఏమంటే ట్రయాంగిల్ ఇది అని కనిపించేలాగా, వెరిఫై చేసే వాళ్ళకి ట్రయాంగిల్ అని కనిపించేలాగా రాయాలి, అంటే దాన్ని డిజైన్ చేయాలి. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, ఈజీనే. మీకు మెయిన్ కాన్సెప్ట్ తెలిస్తే ఈక్వేషన్స్కి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అని తెలిస్తే దాని నుంచి మీరు కనుక్కోవచ్చు. మిగతా ఏం అడిగినా ఇంకొకసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అంటాడు. అంటే జస్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు కదా, దీని నుంచి ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే మీకు ఏరియా ఫార్ములా తెలిసి ఉండాలి, 1/2 × BH అని. అలాగా కొంచెం ట్రికీగా అడుగుతారు అంతే. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని గ్రాఫ్ మీద ఎలా పెట్టాలి, ఆ వర్టిసిస్ ఎలా కనుక్కోవాలి, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అది వస్తే మీరు ఎలా అడిగినా కూడా సాల్వ్ చేసేస్తారు ఈజీగా. అందుకనే కాన్సెప్ట్ ఫస్ట్ మనం బాగా నేర్చుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.